హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారితో సద్గురు గురించి తెలుసుకోబోతున్నాము. బాబా పాండురంగం గారు వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సార్ తో ఈ రోజు కొంచెం మనం డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపు, ఫేస్బుక్ గ్రూపు, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాకి ఫార్వర్డ్ చేయండి. న్యూమరాలజీ గురించి చాలా మందికి అవేర్నెస్ కావాలి, ఎందుకంటే నంబర్ని ఎవరిని వదిలి పెట్టదు. సో ఇక మనం ప్రతి నెలలో 1వ తారీఖు మనకు ఆన్లైన్లో న్యూమరాలజీ కోర్సులు జరుగుతున్నాయి. దాని ఫీజు వచ్చి భారతీయులకు 1,59,999, అంటే 1,59,999 ఇండియన్స్ కి, అంటే ₹1 దాకా 1,60,000 ఉంటది. అదే ఫారెనర్స్ కి అయితే 1,99,999, 2 లక్షలు ఫారెనర్స్ కి ఆన్లైన్ లో ఉంటాయి. తర్వాత 2 నెలలకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి డైరెక్ట్ హైదరాబాద్ లో క్లాస్ ఉంటాయి. ఈ నెల 28వ తారీఖు అయితే ఏప్రిల్ 28వ తారీఖు వచ్చే చాలా అద్భుతమైన క్లాస్ ఉంటుంది, ఎందుకంటే చాలా సీక్రెట్స్ ఆ క్లాస్ లో చెప్పబోతున్నాము. ముందుగానే ఏప్రిల్ 1st కి మీరు అటెండ్ అయిపోతే ఆన్లైన్ లో, ఏప్రిల్ 28వ తారీఖు అయితే న్యూమరాలజీ క్లాసెస్ అయితే జరుగుతాయి డైరెక్ట్ హైదరాబాద్. సో ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఈ నెలలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 69,999. ఇంకా నెక్స్ట్ మంత్ కి అయితే 1,00,000 దాకా వెళ్ళిపోతుంది. మరి గమనించండి. విదేశీయులకైతే ఆల్రెడీ 96,999 ఉంది. మీరు ఇప్పుడు ఇంకా పే చేయకపోతే ఇంకా అవి పెరిగిపోతుంది. కాబట్టి తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక అందరూ డౌట్లు అడుగుతున్నారు, ఏంటిది ప్రాసెస్? ఏం లేదు, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సెప్టెంబర్ 1st నుంచే ఆన్లైన్లో వాటికి సంబంధించిన వివరాలు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్లో శుభం ప్యాలెస్ ఇక్కడ మనం బెస్ట్ మ్యారేజ్ ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య చేస్తాం. ఎవరైతే ఇక్కడ రాని వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మీకు ఆన్లైన్లో జరుగుతాయి. ఇది ఎందుకు చేసుకోవాలి అంటే, మీ జీవితంలో పిల్లలు పుట్టకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవ, ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా వివాహం అయిన తర్వాత పెద్ద పెద్ద సమస్యలు. ఇప్పుడే నేను ఒక జూమ్ మీట్ లో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చి 3 and 6 కాంబినేషన్. నేను ఎప్పుడైనా చెప్తాను 3, 12, 21, 30 తారీఖులో జరిగితే చాలా ప్రమాదము అని చెప్తాను. ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఉండవు అన్నాను. సో వాళ్ళకి ఒకటే కూతురు పుట్టారు. తర్వాత ఏదో ఈ సంవత్సరం, పైన సంవత్సరం చాలా సివియర్ యాక్సిడెంట్ అయిందంట కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు. మాకైతే చాలా సీరియస్ గా జరిగిందంటే చాలా జాగ్రత్త అండి, బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చాలా మంది చెప్తున్నాను. 7, 16, 25. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారి గురించి చెప్తాను. ఆల్రెడీ 1984లో శివరాత్రి రోజు వివాహం జరిగింది. విజ్జి గారు, అంటే వాళ్ళ పేరు సద్గురు గారి వాళ్ళ వైఫ్ పేరు విజ్జి, జయకుమారి ఏదో విజ్జి. సో ఆమె అంటే ఈ యొక్క స్టోరీయే చాలా కొంచెం మిస్టరీగా ఉంటుంది. సో అవన్నీ అయితే ఆ 26వ తారీఖే ఈరోజు, అంటే శివరాత్రి రోజు మంచి రోజు అని చేసుకున్నారు, కానీ ఆ రోజు 26వ తారీఖు వచ్చింది శివరాత్రి రోజు. ఏది 1984లో. సో అది ఇప్పుడు ఈరోజు జగ్గి వాసుదేవ్ గారికి వాళ్ళ వైఫ్ లేదు. నేను మొదటి నుంచి చెప్తాను కదా, 8, 10, 26వ తారీఖులో వివాహం చేసుకుంటే ఆడపిల్లలు పుట్టాలని. సో అదే విధంగా జగ్గి వాసుదేవ్ గారికి అమ్మాయి పుట్టింది, ఆమె పేరు రాధే. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజు ఈయన గొప్ప యోగా గురువు ప్రపంచవ్యాప్తంగా. అంటే రామ్దేవ్ బాబా, శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, తర్వాత జగ్గి వాసుదేవ్ గారు ఇటీవల కాలంలో 15 సంవత్సరాల నుంచి బాగా ప్రచారంలో ఉన్నారు. ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా మంచిగా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా యూత్ కి ఇన్స్పిరేషన్ జరుగుతూ ఈషా ఫౌండేషన్ స్థాపించి ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా లక్షల కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నారు. సో హిందూయిజంలో బాగా మన భారతీయ సనాతన ధర్మాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే ఐఐటి కావచ్చు, తర్వాత ఎంబీఏ కావచ్చు, చాలా ప్రొఫెషనల్ కాలేజ్లో, యూనివర్సిటీలో కూడా ప్రపంచవ్యాప్తంగా సేవ్ వాటర్, సేవ్ సాయిల్ అనే మూమెంట్ని తీసుకొచ్చి చాలా ప్రచారం చేస్తున్నాడు. బైక్ మీద చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడు కూడా 66 సంవత్సరాలు ఉంటుంది. ఆయన చాలా యంగ్గా ఆయన బైక్ రైడింగ్ కూడా చాలా అద్భుతంగా నడుపుతాడు. ఆ బైక్ రైడింగ్ మీద కూడా రామ్దేవ్ బాబుని కూడా కూర్చొని పెట్టుకుని బైక్ రైడింగ్ చేశాడు. అంత స్పోర్టీగా ఉంటాడు. మరి అలాంటి అంత స్పోర్టీగా ఉన్న జగ్గి వాసుదేవ్ గారి డేట్ ఆఫ్ బర్త్లో రహస్యం ఏంటి, పేరు ఏంటిది, ఆ పేరులో నంబర్స్ ఏంటిది,
మరి ఇటీవల కాలంలో శివరాత్రి రోజే చాలా పెయిన్ఫుల్, మనకు తలపోటు వస్తుంది, ఏం చేయలేం. మీరు అంటారు కదా నాకు తలపోటు గురించి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇట్లా అంటుంటాం కదా. సో ఒక వర్క్ ఒక జాబే చేయలేని పరిస్థితిలో ఉంటే మరి శివరాత్రి రోజు చాలా విపరీతమైన పెయిన్ ఉందని వారం రోజుల క్రితమే 4 వారాల నుంచి శివరాత్రి ప్రోగ్రామ్ అనేది ఈషా ఫౌండేషన్ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్. అక్కడికి చాలా మంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, చాలా విఐపీలు, సెలబ్రిటీలు, మన హీరోయిన్లు, తమన్నా వీళ్ళంతా వెళ్తూనే ఉంటారు. మంగ్లీ కూడా సో వీళ్ళందరూ వెళ్తుంటారు. సో అప్పుడు ఆయనకు విపరీతమైన తలపోటు వస్తున్నా కానీ అది భరించి ప్రోగ్రామ్ లో ఎగిరాడు, దుంకారు, పాటలు పాడారు, అన్ని చేశారు. సో తర్వాత మళ్ళీ 8వ తారీఖు శివరాత్రి అయింది కాబట్టి మళ్ళీ 15వ తారీఖు ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ నుంచి, ఆ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యాను. ఆ ప్రోగ్రామ్ కన్నా ముందే ఆయనకు తెలిసిపోయింది, అంటే బ్రెయిన్ లో ఏదో జరుగుతుంది, తలలో ఏదో బ్లడ్ క్లాట్ అయింది, లేకపోతే లీకేజ్ అయింది అనే విషయం తెలిసిపోయింది. ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే దాదాపు 15వ తారీఖు తెలిసింది. కానీ 15వ తారీఖు మీటింగ్ ఉండడం వల్ల నేను మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి, ఈ 40 సంవత్సరాల నుంచి ఏ మీటింగ్ కూడా నేను చేయలేదు అని ఒక డెడికేషన్. అంటే ఆ తర్వాత ఆ మీటింగ్ అంటే అయిన తర్వాత సర్జరీ జరిగింది. సర్జరీ జస్ట్ అది అంటే వినయ్ సూరి అంట ఆయన డాక్టర్ గారు, అపోలో ఢిల్లీలో జరిగింది. అయితే అక్కడ ఆయన సర్జరీ అయిన తర్వాత కూడా ఒక కామెడీగా మీడియాలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, డాక్టర్లందరూ నా బుర్రను ఓపెన్ చేశారు, బుర్రలో ఏం లేదంట అని. చూడు ఇంత సీరియస్ ని కూడా ఆయన కామెడీగా అంటే చాలా హాస్యాస్పదంగా, కానీ ఆ స్టేజ్ లో అంత డేర్గా ఉన్నాం. ఇప్పుడు నాకు కూడా డిసెంబర్ 21 నుంచి జనవరి ఫిబ్రవరిలో కూడా నాకు పంట సర్జరీ జరిగింది. ప్రతిరోజు దినము నాకు రోజు 3 గంటలు బాగా విపరీతమైన పెయిన్ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఏమి ఇవ్వలేదు. అక్కడ చాలా పెయిన్ ఉంటుంది. ఒక పనులు తీసేస్తేనే చాలా బాగా అయితే 32 పనులు తీసేస్తే ఎలా ఉంటుంది. సో అది నా విషయంలో జరిగింది. అంటే మేము ఏమనుకుంటామంటే యోగా గురువులుగా ఉన్న వాళ్ళందరూ జీవితంలో హాస్పిటల్కి పోవద్దు అనుకుంటాం. కానీ దేవుడు ఎలా నిర్ణయం చేస్తాడంటే, ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే 40 సంవత్సరాలుగా నేను ఏ హాస్పిటల్ పోలేని, ఒక పారాసిటమాల్ కానీ ఒక ఏది అనసిని ఏది వాడలే. కానీ దేవుడు ఏం చేస్తాడు, పరీక్ష పెట్టదు మనకు, పరీక్ష పెట్టనే పెట్టదు ఖచ్చితంగా. సో నాకు లాస్ట్ ఇయర్ సర్జరీ ఫెయిల్ అయింది. అందుకోసం ఫేస్ కొంచెం ఓల్డేజ్గా లోపలిగా మాటలు కూడా అంత స్ట్రాంగ్గా రావట్లేదు. సరే ఏదైనా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం కదా మేము. సో 10 లక్షలు ఖర్చు అయింది, ఆపరేషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ చేసాం. ఇప్పుడు కూడా 80% ఇంకా సక్సెస్ కాలేదు. సో ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే టైం లేదు. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం, కన్సల్టేషన్. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్కరు, ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారికే బ్రెయిన్ సర్జరీ జరిగిందంటే ఇప్పుడు అపోహ మొదలవుతుంది. అరే ఇంత యోగా చేస్తారు వీళ్ళు, ఆయుర్వేదం ఫాలో చేస్తారు, భగవంతుని ధ్యానంలో ఉంటారు, సమాధిలో ఉంటారు, వీళ్ళకి ఇలా వస్తే నేలా అని అంటారు. అలా కాదు. ఎవరికి రామకృష్ణ పరమహంస కూడా క్యాన్సర్ వచ్చింది కదా, స్వామి వివేకానంద కూడా 32 రకాల జబ్బులు ఉన్నాయన్నాయి. అది కాదు ఇక్కడ. మనం స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. సో ఇప్పుడు అంత పెయిన్ ఉన్నా కానీ ఆయన ప్రోగ్రాము జగ్గి వాసుదేవ్ గారి ప్రోగ్రామ్ చేశారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అది. దట్ ఈస్ ద డెడికేషన్. ఏ జబ్బు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా మనం చిన్న పని కూడా చేయకుండా ఇంట్లో పడుతుంటాం. కానీ ఆయన ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు. సో అది నేను చెప్పే రహస్యం ఏంటంటే, ఆయనకు అంత పెయిన్ ఉన్నా ఆయన లైఫ్లో ప్రతి ప్రోగ్రామ్ని కూడా అటెండ్ అయ్యారు, అబ్సెంట్ లేకుండా. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యం చెప్తున్నాం. సో సెప్టెంబర్ 3, 1957 అన్ని కూడా గురువుకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ 7 అనేది స్పిరిచువాలిటీ, 3 అనేది గురువు జూపిటర్, సో 9 అనేది ధైర్యము. ఇక్కడ మనం లోషగ్రీలో చూసుకుంటే చక్కగా మనకు 1/9 అని ఉంటుంది. 1/9 అని ఉంటుంది. 1/9 ఉంటుంది కాబట్టి చక్కగా ఆయనకి సంకల్ప రేఖ సక్సెస్ లైన్ ఉంది. 3/7 అంటే ఫిలాసఫికల్ లైన్ అంటే తత్వశాస్త్రము, ఆధ్యాత్మికత, తర్వాత ఫారిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు అందరి. శ్రీ రవిశంకర్ గురూజీ కన్నా, తర్వాత బాబా రామ్దేవ్ కన్నా. ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే కారణం ఏంటంటే ఇంగ్లీష్ లెక్చర్ ఆయన పీజీ చేసి ఉంటాడు నాకు తెలిసి ఇంగ్లీష్లో. సో అది అందుకని ఫ్లూయెంట్గా మాట్లాడటానికి చాలా ఎక్కువగా ఇంగ్లీష్ ఎన్నో వీడియోలు ఉంటాయి. సో ఈయనకి ఫిలాసఫికల్ లైన్ ఉంది, 3/7 ఉంది. సో తర్వాత 9/1 ఉంది, 4 నెంబర్ లేదు.
కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక పాప ఉంది. సో అందుకోసం 4 ఉంటే బాబు కూడా పుట్టేవాడు. సో 4 మిస్ అయింది కదా ఇక్కడ. సో 4, 3, 5, 7 ఉంటే ఖచ్చితంగా పాప బాబు వస్తారు అన్నమాట. ఓకేనా. నాకు కూడా 4 లేదు కాబట్టి ఫస్ట్ పాపనే ఉంటుంది. సేమ్ లైన్స్ ఉన్నాయి. జగ్గి వాసుదేవ్ గారికి 7 ఉన్నాయో నాకు కూడా ఇవే లైన్ ఉన్నాయి. జగ్గి వాసుదేవ్ గారికి సద్గురు గారికి కువా నంబర్ 7 వచ్చింది, నాకు కువా నంబర్ 3 వచ్చింది. సో 3 నంబర్ అనేది 3 టైమ్స్ కాబట్టి 100% వర్క్ అవుతుంది అక్కడ. 7 నంబర్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కువా నంబర్ వచ్చింది కాబట్టి సో 100% వర్క్ అవుతుంది ఇక్కడ. స్పిరిచువాలిటీ అని అన్న మాటలు జరుగుతాయి అనమాట. అందుకోసం ఆయన ఈషా ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా యోగాని శాంభవి ముద్ర అని చాలా శివలింగాన్ని ఒక స్పెషల్ ఆయన డ్రెస్ కోడ్ ఈజ్ ఎ డిఫరెంట్. ఆయన అందరు గురువులా కాకుండా వేరేగా ఉంటాడు చూడండి. సో ఆయన కోసం చాలా సెలబ్రిటీస్ ఆయనతో డిస్కషన్ డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. సో మరి ఎందుకు జరిగింది యోగా గురు? ఆయన జగదీష్ అనే పేరు ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ ఎస్హెచ్ ఉంటుందో అంటే ఇది లాస్ట్ లో ఉంటే ఇంకా ప్రాబ్లం, కానీ జగదీష్ వాసుదేవ్ అని ఉంది ఇక్కడ మధ్యలో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో జగదీష్ అంటే 19 హాలిడేలో, మళ్ళీ జగదీష్ అంటే 32. తర్వాత వాసుదేవ్ అంటే 31. వాసుదేవ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. 31, 22 ఈ 2 4 ఉన్నాయి వాసుదేవ్. చాలా వాసుదేవులకు హార్ట్ అటాక్లు షుగర్లు ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది చనిపోయారు. మా మామయ్య పేరు కూడా వాసుదేవ్. అంటే వాసుదేవ్ అంటే విష్ణు పేరే, కానీ నంబర్ బాగుండాలి కదా. సో మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 50 నంబర్లో ఉంది అన్నమాట. చాలా అద్భుతమైన నంబర్లో ఉంది. ఏంటిది మనకు జగదీష్ వాసుదేవ్ అనేది 50 నంబర్లో చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే జగదీష్ వాసుదేవ్ పైథాగరస్ తో 54 ఉంది. ఇది కూడా బాగానే ఉంది, ఎందుకంటే 3 నంబర్లో పుట్టారు కాబట్టి 9 నంబర్ అనేది లక్కీ నంబరే. సో 2 మెథడ్లో బాగుంది. అయితే అందరూ కూడా జగ్గి వాసుదేవ్ అంటున్నారు, కానీ జగదీష్ వాసుదేవ్ అన్నారు. అందరూ కూడా సద్గురు అంటున్నారు కాబట్టి ఆ సద్గురు అనేది 30 నంబర్లో ఉంది చాలియన్లో, నియమనంలో కూడా 30 ఉంది. సో పైథాగరస్ లో 36 ఉంది, అండ్ పిరమిడ్ లో 37 ఉంది. మొత్తం మీద అయితే 50% ఇక్కడ పేరు అనేది సెట్ అయింది. డేట్ ఆఫ్ బర్త్ సింక్ అయింది అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ గా, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మనం పేరు ఎట్లా పెడతాం అంటే చక్కగా ఇది పిరమిడ్ పద్ధతిలో మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయనది బర్త్ నెంబర్ 3 అండ్ డెత్ నెంబర్ 7. సో నేమ్ నెంబర్ ఎలా ఉండాలంటే 3లో ఉండాలి లేదా 7లో ఉండాలి. దీనికి లక్కీ నెంబర్లో ఉంది. ఆల్రెడీ పేరు సద్గురు అనేది 3లో 30 అంటే 3 వచ్చేసింది. సో ఈ విధంగా పేరు ఎప్పుడైతే లక్కీ నెంబర్ అవుతుంది అంటే జన్మ సంఖ్యకి కానీ విధి సంఖ్యకి కానీ కలిసి ఉండాలి. సో అలా సద్గురు అనేది ఇట్ అయిపోయింది. అందరూ సద్గురు అంటారు. సో దట్ ఈస్ ద రీజన్. అయితే ప్రస్తుతం ఎందుకు ఈ విధంగా ప్రాబ్లం అయింది అంటే ఆల్రెడీ సెప్టెంబర్ 3వ తారీఖు 2020 నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు 2027 వరకు ఇప్పుడు సద్గురు గారికి కేతు మహాదశ జరుగుతుంది. కేతు మహాదశ జరిగితే ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. అయితే కావ్యశ్రీ గారు ఇప్పుడే చూశారన్నమాట. అంటే నేను అందరికి అన్ని 99% అన్ని ఓపెన్ చేసి చెప్పాను, కానీ ఈ రోజు మాత్రం ఇదేంటి గురువు గారు ఇది మా ఆయన గారికి చెప్పలేరు, మా స్టూడెంట్స్ చెప్పలేరు అంటే చెప్పబడదు. ఇది నేరుగా క్లాస్ లో చెప్పబడుతుంది. ఎందుకంటే 1,60,000 కట్టిన వాళ్ళకి 46,000 కట్టిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా. అందుకోసం అన్ని రహస్యాలు ఓపెన్ చేసి చెప్పడానికి కాదు కదా, ఇది అవగాహన కోసం. అయితే ఇప్పుడు మనకు న్యూమరాలజికల్ ప్రకారంగా జగ్గి వాసుదేవ్ గారికి కేతు మహాదశ నడుస్తుంది. కేతు మహాదశ అంటే 7 నంబర్ అంటే వైరాగ్యం, స్పిరిచువాలిటీ టాప్ పొజిషన్ లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రాగన్ హెడ్ అంటే రాహువు, డ్రాగన్ టేల్ అంటే ఏంటిది, ఇది టేల్ అంటే ఏంటిదంటే ఇక్కడ నుంచి ఈ మొండేమో తోక. సో అందుకోసం ఇప్పుడు కేతు అంటే తోక. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, హెడ్ కి. అంటే మామూలుగా వేరే వాళ్ళని ఏమంటే తలకాయలు పని చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ తలకి వచ్చింది, బ్రెయిన్ కి. అక్కడ ఏమైంది, రక్తనాళంలో బ్రెయిన్ లో రక్తము ఇక్కడ క్లాట్ అయింది, పాత బ్లడ్ క్లాట్ అయింది. కొత్తగా మొన్న ప్రోగ్రామ్స్ బాగా ప్రెజర్ అంటే సంగీతము ధ్వనులు అవమానాల వల్ల ఇంకా ప్రెజర్ ఎక్కువ అయింది. సో వాళ్ళు కళ్ళు మూసుకుంటే సమాధిలోకి వెళ్ళే స్థితిలో ఉండొచ్చు, కానీ ఫిజికల్ బాడీ మాత్రం అనుకూలించకపోరు కదా. ఒక్కొక్కసారి ఇది చాలా ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మ ప్రయాణం సూక్ష్మ ప్రయాణం చేస్తారు, కానీ ఫిజికల్ బాడీకి తప్పదు. ఈ పరిసర ప్రాంతాల్లో మనం తినే ఆహారం, నీరు, పంచభూతాలు ఇవన్నీ కూడా కొన్ని కలుషితమై ఉంటాయి కదా. సో ఆయనకి ఆ విధంగా బ్రెయిన్ లో ఆ రక్తనాళ నుంచి రక్తము
విడుదలై క్లాట్ అయింది, మళ్ళీ ఇంకా ఇంకో రక్తం కొత్తగా అలా ఫ్లో అవుతుంది రక్తం ఎక్కువగా. దానివల్ల వెంటనే సర్జరీ చేసేసి చాలా సూక్ష్మంగా ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు, మీరు చూపిస్తున్నారని. ఇక్కడ బ్యాండేజ్ చేసినట్టు ఇక్కడ ఉన్నట్టుంది. ఓకేనా, చాలా చక్కగా యాక్టివ్గా మాట్లాడుతున్నారు డాక్టర్లు అందరూ. నా బ్రెయిన్ చూశారు, దాంట్లో ఏం లేదట. సో అలా మాట్లాడితే సద్గురు బాగా ఫన్నీగా కేతు మహాదశ నడుస్తుంది కాబట్టి ఏ దశ నడిస్తే ఏం జరుగుతుంది అన్ని బాగానే ఉన్నాయి, మరి ఏం ప్రాబ్లం అంటే కొన్ని దశల వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ కేతు మహాదశ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చింది అది ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కించపరిచినట్టు కాదు, ఇంకా ఒక 4 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా. అంటే సద్గురువు గారు నాకు తెలిసి ఆయన శరీరాన్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది నాకు తెలిసి. అంటే జనాలకి అవేర్నెస్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం అంటే కావడం. నేను కూడా అంతే కదా, నా పని కూడా అంతే. బాగా డబ్బులు సంపాదించాలి, 1000 కోట్లతో యోగాసనం కట్టించాలి, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను భోజనం చేయకపోవడం, నిద్రపోకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అప్పటి నుంచి కొంచెం సెపరేట్ అయితే మనం సరిగా ఉండాలి అని మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆయనకి ఈ వీడియో వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు, కానీ కొంచెం ఇంకో 4 సంవత్సరాల వరకు చక్కగా ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకా ఎంతో మందికి ప్రవచనాల ద్వారా, నాలెడ్జ్ ద్వారా, స్పిరిచువాలిటీ ద్వారా, యోగా ద్వారా ఇంకా సేవ చేసిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. వేరేది ఏం లేదు. ఈషా ఫౌండేషన్ భక్తులకి, సేవకులకి, శిష్యులకి నేను చెప్పేది 100 సంవత్సరాలు బతకాలి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఇంకా భారతదేశంలో ఉన్న ప్రజలకి, మరి ప్రపంచంలో ఉన్న ప్రజలకి యోగా విజ్ఞానాన్ని, మంచి స్పిరిచువల్ విజ్ఞానాన్ని అందించాలని కోరుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇలా సేవ్ కావడానికి కూడా కొన్ని నంబర్లు ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 3వ తారీఖు అంటే ఆయన పుట్టినరోజు నుంచి 2024 సెప్టెంబర్ 3 వరకు 90 నెంబర్ వచ్చింది. పర్సనల్ ఇయర్ నంబర్ 1 మీద ఉంది. చాలా మంచిది, అందుకోసమే టాప్ పొజిషన్ లో ఉంది. అందుకోసం అది సేవ్ చేసినాడు సూర్యుడు. కానీ మళ్ళీ 2024 సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఆయనకు 2 నెంబర్ రాబోతుంది, అంటే 20 నెంబర్ రాబోతుంది. అది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అప్ అండ్ డౌన్ అయిపోయాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని నేను చెప్తున్నాను. మనకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు, కానీ నంబర్స్ ఎవరిని వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళు నమ్మచ్చు, నమ్మకు. బాబా రామ్దేవ్ అయితే న్యూమరాలు నమ్మడు, వీళ్ళు కూడా నమ్మరు. నేను కూడా ఒకప్పుడు నమ్మకపోయేది, ఇప్పుడు నేను పట్టుకుని నమ్ముతున్నాను. ఈ నంబర్లే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఏ మార్గంలో అయినా ప్రపంచంలో ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు అనేది సత్యం. ఎందుకంటే స్వామి వివేకానందుడు పెద్ద 50-100 సంవత్సరాలు బతకలే, 32 సంవత్సరాలు. ఆదిశంకరాచార్యులు 33 సంవత్సరం. చాలా శ్రీనివాస రామానుజన్ చాలా ఎక్కువ సంవత్సరాలు బతకలే. వాళ్ళు ఏవైతే చేయాల్సినాయో చిన్న వయసులో చేసి వెళ్ళిపోయారు. సో ఏదేమైనా మీ జీవితంలో ఈ న్యూమరాలజీ అనేది చాలా చాలా విశ్లేషణ చేయగలుగుతుంది. చాలా బలమైన రేఖలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తులు ప్రపంచంలో తన వైపు తిప్పుకోగలిగారు. ఇది రహస్యం న్యూమరాలజీలో. ఇంకా ఏంటమ్మా విశేషాలు? మీకు అర్థమైంది కదా జగ్గి వాసుదేవ్ గారికి బ్రెయిన్ సర్జరీ ఎందుకైంది, ఎలా అయింది అనేది. ఇంకా సో ఇంకా మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా చక్కగా వీడియోలు మీరు చూస్తున్నారు. యూట్యూబ్లో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, హిందీలో కూడా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు. నేను హిందీలో చేయడానికి మెయిన్ కారణం, ఇంగ్లీష్లో చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ తెలియాలని. నాకేం రాదు హిందీ, ఇంగ్లీష్, అయినా ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది గమనించి చాలా మంది ఫార్వర్డ్ చేయండి. మీ తెలుగు వాళ్ళ చుట్టాలు హిందీలో, ఇంగ్లీష్లో ఎక్కడ ఉంటారు కదా, ఆ వీడియోలు కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి, అప్పుడే మీకు సరైన సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి, వినండి, కనండి, అనుభవించండి. మా కావ్యశ్రీ ఏమంటుందంటే గోల్డ్ వచ్చి మీకు ఉన్నది కూడా మీరు గోల్డెన్ టైం, మేము మాకుంటే మేము కూడా అంటాము. అంటే మీకు వస్తుంది అంటూ ఉంటే, వింటూ ఉంటే అంటే అయిపోతుంది కదా, అంతే కదా. వా థ్యాంక్ యూ.